అదల్ గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దాం. హైదరాబాద్ నుండి శ్రావణి గారు రాస్తున్నారు. గృహ నిర్మాణంలో ఒక గోడ ఆధారంగా 2 ఇళ్ళు నిర్మించవచ్చా? ఒక గోడ మీద ఒకే ఇల్లు ఉంటుంది. బునియాది అంటాం, ఫౌండేషన్ అంటాం. ఫౌండేషన్ మీద ఇంకో ఇల్లు కట్టలేం కదా. అంటే వాళ్ళ అనే భావం ఏమిటంటే, పెద్ద గోడ పెట్టినప్పుడు సగం ఈ భాగం కప్పు, సగం ఆ భాగం కప్పు అంటున్నారు. కానీ అది కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతి ఇంటికి ప్రహరీ గోడ ఉండాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ అంటాం కదా, అది వేరుగా ఉండాలి. 2 ఇళ్ళు కలిపి ఒకే కాంపౌండ్లో కట్టకూడదు. మళ్ళీ దానిలో భాగం చేయాలి. అలా కట్టదలుచుకుంటే విభాగం చేసి కట్టాలి. కాబట్టి గోడకు గోడ ఆనుకొని ఉండటం అనేది కుదరని పని. కావాలంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఒకే కాంపౌండ్ వాల్ పెట్టుకోవచ్చు. అటుపక్క వారిని, ఇటుపక్క వీరిని. కానీ ఆ కాంపౌండ్ వాల్ మీద ఇల్లు కడతావా? కట్టలేం కదా. కట్టకూడ పనికిరాదు కూడా. అందువల్ల 2 ఇళ్ళు ఒకే గోడ మీద కట్టే ఆస్కారమే లేదు. ఆ సందేహం మనకి ఎందుకు వచ్చిందో తెలియదు. అందువల్ల అలాంటి ఆస్కారం శాస్త్రం ఒప్పుకోదు. ఏ ఇండ్లు ఏ గోడ దానికి ఉంటుంది. అన్నదమ్ముడైనా అక్క చెల్లెళ్ళైనా ఈ గోడ వేరు, ఆ గోడ వేరు. ఎందుకంటే ఇంటి స్థలము, ఇంటి గోడ, ఇంటి పైకప్పు, ఇంటికి మెట్లు, ఇవన్నీ వాస్తుశాస్త్రం ప్రకారం ఉండాలి. మీ ఇల్లు ఉన్న వాస్తు, ఆ పక్కింటి ఉన్న వాస్తు ఒకే తీరు ఉంటుందా? ఉండదు. మీరు ఎలా కడతావు? 2 ఎట్లా కలుపుతావు? ఇప్పుడు ఆహారం తీసుకుంటే ఒకే అన్నం 2 తినొచ్చు చెరుసగం, ఒకే కూర 2 తినొచ్చు చెరుసగం. ఇద్దరికి ఇష్టమైతే. ఇష్టం కాకుంటే తినలేవు. నీ అన్నం వేరు, నా అన్నం వేరు. అలాగే నీకు తూర్పు అయింది, నాకు పశ్చిమం అవుతుంది కదా. అయినప్పుడు తూర్పు బాగున్నవాడు పశ్చిమం బాగున్నవాడు ఒకరట్లా అవుతారు? కుదరదు. అందువల్ల ఒకే గోడ మీద 2 ఇళ్ళు కట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ధన్యవాదాలు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. దీపక్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. దేవుని గదిలో దీపం వెలుగుతున్నంతసేపు తలుపులు వేయకూడదా? పూజా మందిరంలో మనం స్నానం చేసి వెళ్ళి దీపం ముట్టించి పూజ చేస్తాం. అక్కడే పారాయణం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, ఆరగింపు చేసుకుంటాం. 1 గంట, 30 గంట, అరగంట ఎంతో చేసుకుంటాం. మన పూజ అయిన వెంటనే తలుపు పెట్టాలి. మనం బయటకు వస్తాం కదా, పూజా మందిరం తలుపు మూసేసేయాలి. ఎందుకు? అక్కడి నుంచి చాలామంది నడుస్తుంటారు, రకరకాల వాళ్ళు వెళుతుంటారు. ఆ దోషాలన్నీ పూజా మందిరానికి రాకూడదు. అందువల్ల మనం పూజ పూర్తి కాగానే తలుపులు వేస్తాం. దీపం మధ్యాహ్నం దాకా ఉండొచ్చు, సాయంత్రం దాకా ఉండొచ్చు. కాస్త నెయ్యి నూనె ఎక్కువ వేస్తే చాలాసేపు ఉంటుంది. అప్పటిదాకా తలుపు పెట్టొద్దంటే అందులోకి పిల్లులు పోవచ్చు, ఎలుకలు పోవచ్చు, ఇంకేమైనా పోవచ్చు. దీపానికి హాని కలిగించవచ్చు, మన స్వామికి హాని కలిగించవచ్చు. విగ్రహాలు ఉంటాయి, కింద పడేయవచ్చు, ఏమైనా చేస్తాయి అవి. అందువల్ల ఆరాధన పూర్తి అయిన వెంటనే తలుపు వేయాలి. తలుపు వేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఆరాధన చేస్తామే, అప్పుడే తీయాలి. అంతే తప్ప చూడండి మా పూజ గది వచ్చే ప్రతి వారికి తీసి పెట్టకూడదు. వాళ్ళు మహాభక్తులైతే అయ్యా స్వామిని చూస్తామండి అని వాళ్ళు ప్రార్థిస్తే, వాళ్ళుగా కోరితే మనం చూపాలి. మనముగా వారిని పిలిచి చూడండి మా స్వామిని అని చూపొద్దు. కొందరు కష్టాల్లో ఉంటారు, కొందరు బాధల్లో ఉంటారు, గ్రహచారాలు బాగుండవు, ఏదో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. అలాంటి వారి ఇబ్బంది తీర్చడానికి దేవదర్శనం చేయించాలి. అప్పుడు మనం రండి, తలుపు తీస్తున్నాను చూడండి స్వామిని, నమస్కారం చేయండి, మీకున్న బాధ ఏమిటో చెప్పుకోండి, ఆయన కాపాడుతాడు అని చెప్పాలి. ఇలాంటి ప్రతి సమయాల్లో తప్ప మళ్ళీ తలుపు తీయవద్దు. దీపం ఎంతసేపైనా ఉండని మీ పూజ అవధి. పూజ అయిపోయింది, తలుపు వేసేసుకోండి, మళ్ళీ సాయంకాలం తీయండి. అంటే మధ్యాహ్నం కొంత పూజ చేస్తారు,
మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేయాలి. చేసేవాళ్ళు ఉంటే 3 పూటలు చేయండి. ఇప్పుడు మధ్యాహ్నం అంతా ఆఫీసులో ఉంటారు, ఇంట్లో ఎవరు ఉంటారు కదా, చేసే వీలు ఉండదు. అవకాశం ఉన్న వాళ్ళు 3 పూటల స్నానం చేయాలి, 3 పూటల పూజ చేయాలి, 3 పూటల ఆరాధన చేయాలి. అవకాశం లేని వాళ్ళు ఉదయం సాయంత్రం చేసుకుంటారు. అందువల్ల అలాంటి నియమం ఏది శాస్త్రం